అందరికీ నమస్కారం. నేను మీ నేహ గుణాల. ఇవాళ చూపించబోయే వీడియో వచ్చేసి మినప వడియాల వీడియో అనమాట. అండ్ దీనికోసం అయితే నేను ఫస్ట్ ఓవర్‌నైట్ మినపప్పునైతే నానబెట్టేసుకున్నాను. ఇది పొట్టు మినపప్పు అయితేనే బాగుంటుందండి మినప వడియాలు ఇవి పట్టుకోవడానికి. అండ్ ఇవి మంచిగా నానిపోయిన తర్వాత మార్నింగ్ ఇంకా పొట్టు అది తీసేసే వరకు దాన్ని వాష్ చేసుకొని గ్రైండర్‌లో అయితే వేసేసుకుంటున్నాను, వాటర్ అది యాడ్ చేయకుండా. అండ్ ఇది గ్రైండ్ అయ్యేలోపు మనం మిక్సీ జార్‌లో దానికి కావాల్సిన పేస్ట్ అది రెడీ చేసుకోవచ్చు. దానికోసం అయితే నేను ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లో గ్రీన్ చిల్లీ, అల్లం, ఉప్పు అండ్ జీలకర్ర అయితే వేసుకొని మంచిగా పేస్ట్ అయితే చేసేసుకున్నాననమాట. కొంచెం కచ్చా పచ్చగా ఫైన్ పేస్ట్ కాదండి. ఈ పేస్ట్ రెడీ చేసి పక్కన పెట్టుకున్న తర్వాత ఏదైతే మనం గ్రైండర్‌లో మినపప్పు వేసామో అది కొంచెం నలిగింది అన్నప్పుడు ఈ పేస్ట్‌ని దాంట్లో యాడ్ చేసుకొని మొత్తం కలిసే వరకు కొంచెం సేపు అట్లా గ్రైండర్‌లోనే వదిలేసేయాలన్నమాట. మినపప్పు ఎప్పుడైతే స్మూత్ పేస్ట్ అయ్యిందో అంటే ఊరుము వచ్చే వరకు రుబ్బుతుంది కదండీ! ఆ టైంలో మనం ఇంకా వేరే బౌల్‌లోకి దేంట్లోకి తీసేసుకొని ఇంకా వడియాలు పెట్టడం అయితే స్టార్ట్ చేసేయొచ్చనమాట. అండ్ ఇవి వాటరీగా ఉంటే వడియాలనేవి రావన్నమాట. అందుకని దీన్ని అస్సలు వాటర్ అది వేయకుండా థిక్‌గానే చేస్తారు. అండ్ నేనైతే చిన్న కవర్స్ అవి నా దగ్గర ఉంటే ఆ కవర్స్‌లో అయితే వడియాలు పెట్టడం అయితే స్టార్ట్ చేసేసాను. అండ్ దీన్ని ఇంకో ప్రాసెస్‌లో కూడా చేయొచ్చండి. ఒక కవర్ కట్ చేసి సేమ్ మనం కోన్ షేప్‌లో పెడతాం కదా! ఆ టైప్‌లో పెట్టేసుకోవచ్చు. నాకు దానికన్నా హ్యాండ్‌తో పెట్టడమే ఇంట్రెస్ట్ అనమాట. అందుకని నేను దీంతోనే పెట్టేస్తున్నాను. అండ్ చాలా ఈజీగా అనిపిస్తుంది హ్యాండ్‌తో పెట్టడం. కవర్‌లో ఫిల్ చేసి మళ్ళీ అవన్నీ చేయడానికన్నా ప్రాసెస్‌కి నాకు ఇదే కంఫర్ట్ అనిపిస్తుందని నేను దీంట్లోనే పెడుతున్నాను. అండ్ దీన్ని మనం ఒక 2 డేస్ అయితే ఎండలో ఎండబెట్టాల్సి ఉంటుందండి. 2 డేస్ కంప్లీట్‌గా ఎండబెట్టేసామనంటే ఇంకా అవి ఆరిపోతాయన్నమాట కంప్లీట్‌గా. అండ్ ఒక 3 మంత్స్, 4 మంత్స్ అయిన తర్వాత ఒకసారి మళ్ళీ ఎండలో అట్లా ఒక హాఫ్ అన్ అవర్, 1 అవర్ అలా ఉంచామంటే వాటికి ఏ డస్ట్ అది పడకుండా కొంచెం ఉంటదనమాట. ఒక 1 ఇయర్ వరకు స్టోర్ ఉండేలాగా ఉంటుంది. కంపల్సరీ అనేం కాదండి. కొంచెం కొన్ని సడెన్‌గా వాటర్‌లాగా అనిపిస్తుంది కదా! చమాయింపు అంటారు కదా! అలా వస్తుందేమో అన్నట్లు ఒక 3 మంత్స్ తర్వాత పెట్టమని అనడం. అండ్ వడియాలైతే కంప్లీట్ అయిపోయినాయి. నెక్స్ట్ డే కూడా పెట్టాను నేను. ఆవాలు ఈవినింగ్‌కే చూడండి ఎంత బాగా వచ్చాయో. కొన్ని ఆరిపోయినాయి, కొన్ని ఆరలేదు కదా! అందుకు నెక్స్ట్ డే కూడా పెడతాననమాట. కంప్లీట్‌గా ఆరిపోయి ఇలా విడివిడిగా వచ్చేస్తుంది. అండ్ ఇది ఏ కర్రీస్ కన్నా కూడా మనం పులుసులకి మెయిన్‌గా యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఆ కర్రీస్ అవి కూడా నేను చేసింది ఛానల్‌లో అయితే అప్లోడ్ చేస్తాను. ఒకసారి చెక్అవుట్ అయితే చేసేసేయండి. ఈ మినప వడియాలు ఏ వెజిటబుల్ అన్నా పులుసులకి మెయిన్‌గా బాగుంటుందండి. అండ్ ఈ తర్వాత పెసర వడియాల వీడియో కూడా పెడతాను. అది కూడా చూసేసేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.